హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ముగింపు, ప్రారంభం, సమయాలు ఎలా ఉన్నాయనేది చూసేసేయండి. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2025 వైకుంఠ ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి తిథి ప్రారంభం జనవరి 9 గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమై తిథి ముగింపు జనవరి 10 శుక్రవారం ఉదయం 10:19 ముగుస్తుంది. ఏకాదశి జనవరి 10 శుక్రవారం జరుపుకుంటారు. శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మనకు ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. ఈరోజు ఆ శ్రీమన్నారాయణ్ణి ఎరుపు పూలతో తెలుపు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి కథ అనేది చూడండి. ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైన ఏకాదశి. అట్టి సుమధురమూర్తిని ఈ ఏకాదశి రోజున 1000 కనులతో వీక్షించి సేవించి తరించిపోవాలని 3 కోట్ల మంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది. ప్రముఖ దేవాలయాలలో తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే ఉత్తర ద్వారములను మూసి ఉంచుతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరిచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నాన సంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకొని దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్టతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం సుకేతుడు అను మహారాజు భద్రావతి అను రాజ్యాన్ని ప్రజాభిష్టాలను తరచూ గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడూ జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వ సౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ఉండేవాడట. అట్టి మహారాజు భార్య పేరు చెంపక. ఆమె అంతటి మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిథి అభాగ్యుతులను గౌరవిస్తూ అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం ఈ పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు, వ్రతాలు చేస్తూ ఉండేది. తను అనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్య దంపతులకు మాత్రం పుత్ర సౌఖ్యం కరువై అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది. ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఉండగా ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, రాజా, మేము దేవులము, మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని ఆ దివ్య తేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా పుత్రద ఏకాదశి. నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ మనోభిష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంతా ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది ఆ పుణ్యమూర్తులకు మరో 3 కృతజ్ఞత పూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటారు. వెనువెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృత్తాంతమంతా చంపకాదేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు ఇరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి ఉపవాస జాగరణలతో, భగవాన్ నామస్మరణ సంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని
పూర్తి చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి హరిహరాదుల కృపా కటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచు శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యవ్వనము రాగానే తల్లిదండ్రుల అభిష్టముపై యువరాజై ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ ప్రజల అందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ పుత్రద ఏకాదశిలోని మహత్యం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మన వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.